Hey guys, a very good morning to everyone. From Komrelli. Yeah, now we are in Komrelli. మేము నిన్న మొత్తం వరంగల్ ట్రిప్ వెళ్ళినాం కదా, సో మేము ఈరోజు కొమరెల్లికి రీచ్ అయిపోయినాం, రెడీ అయిపోయినాం. అండ్ మేము ఇప్పుడు కొమరెల్లికి స్టార్ట్ అయిపోతున్నాం. సో దర్శనానికి వెళ్తున్నాం. లెట్స్ గో అంచిను. లెట్స్ గో. దిస్ ఈజ్ అవర్ స్టే. మేము నిన్న 2:30కి వచ్చినాం గైస్ ఈ స్టేకి. ఆ రూమ్స్ దొరికినాయి. మేమందరం దర్శనంకి వెళ్తున్నాం, తయారైపోయినాం. చూడండి, దిస్ ఈజ్ అవర్ గ్యాంగ్. ముందుగా అనిపిస్తుంది మెయిన్ టెంపుల్, కొమరెల్లి టెంపుల్. కానీ జనాలు అయితే మస్తు ఉండే, మస్తు రష్ ఉంది. సంక్రాంతి సీజన్ లా చాలా రష్ ఉంటారంట. దర్శనంకి 150 రూపీస్ బయట టికెట్ కొనుక్కొని దర్శనం చేసుకున్నాం. అయినా కానీ మాకు 1 అవర్ పట్టింది. ఇంకా ధర్మ దర్శనం అయితే చాలా 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 పెద్ద క్యూ ఉండే. ఇంకా వాళ్ళకి చాలా అవర్స్ పడుతుంది. మీరు కనుక ఇట్లా సంక్రాంతి సీజన్లో కొమరెల్లికి వెళ్ళాలనుకుంటే టికెట్ తీసుకొని వెళ్ళండి. అయిపోయింది. ఇప్పుడు మేము అక్కడ నుంచి కొమరెల్లి నుండి రూమ్ ఖాళీ చేసేసినాం. తర్వాత మేము ఇక్కడికి నరసింహస్వామి గుడికి వచ్చినాం. ఇది నాచారంపల్లి. సో లెట్స్ గో. చాలా ప్రశాంతంగా ఉంది గుడి. వితౌట్ ఎనీ జనాలలో పోయి ప్రశాంతంగా అనిపిస్తుంది గుడికి రాగానే. జై బోలో నరసింహస్వామికి జై. చలో, గుడి మా టికెట్ క్లోజ్. దట్స్ వై దెబ్బ పోతున్నారు గైస్. ఇక్కడ దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. హడావిడి దర్శనం. చాలా ప్రసాదం పెట్టిండు పంతులు. కడుపు నిండిపోయింది. చిన్నకైతే 2 చేతులు పెట్టిండు. చిన్నకైతే 2 చేతులు చాపమని చెప్పిండు. తిన్నావా చిన్న ప్రసాదం? తాగినాం. నరసింహస్వామి గుడిలో దర్శనం అయితే అయిపోయింది. మా అందరి పరిస్థితి ఇదన్నమాట. అందరు ఒక్కొక్క దగ్గర కూర్చున్నారు. నేను చిన్ను పక్కన చెరువు ఉంది అని చెప్పినారు అనమాట. ఆ చెరువునే వెతుక్కుంటూ పోయినాం. కానీ మాకు అక్కడ ఏ చెరువు దొరకలేదు. ఒక గుండం కనిపించింది. అక్కడ పక్కన చెరువు కూడా ఉండే, కానీ మేము అది చూసుకోలేదు. సో అట్లా మేము చెరువుని మిస్ అయిపోయినాం. లాస్ట్ కి బస్సులో వెళ్తుంటే కనిపించింది మాకు చెరువు. అరే మిస్ అయిపోయినాం అనుకున్నాం. హాయ్ గైస్, నౌ వి ఆర్ ఎట్ వరంగల్ సరస్వతి టెంపుల్కి వచ్చినాం. మేము ఇక్కడ చూడొచ్చు, మేము చెట్టు ఎక్కినాం. వీఆర్ ఎంజాయింగ్ అవర్ టైమ్ హియర్. అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ మొత్తం హడావిడి ఉండే, కానీ హియర్ వీఆర్ ఎంజాయింగ్ అవర్ టైమ్. చిన్న అయితే మస్తు ఎంజాయ్ చేస్తుండు. చిన్నారి, హౌ అబౌట్ యూ? ఈ మేకంగా ఎక్కి కూర్చుంది. చెట్టు కొమరవెల్లికి వెళ్ళిండే కదా, అక్కడ నుంచి ఖాళీ చేసేసినాము. రూమ్ ఖాళీ చేసి ఆ దర్శనం అయిపోగానే ఇక్కడికి వచ్చేసినాం అనమాట. అక్కడ కాదు, నరసింహస్వామి గుడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చినాం సరస్వతి టెంపుల్కి వరంగల్లో. అక్కడ టెంపుల్ క్లోజ్ ఉంది. అప్పటి వరకు మా వాళ్ళందరూ అక్కడ కుకింగ్ చేస్తున్నారు. సో మేము ఇక్కడ మా టైంని ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ చెరువు మీద చూపిస్తా తర్వాత. అక్కడ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. పెద్ద ట్రీ చూడ బ్రాంచెస్ ఎక్కడ మొత్తం. ఇక్కడ అంతా చాలా రేడియస్. ప్రతి టెంపుల్లో చాలా హడావిడి ఉండే. ఇక్కడైనా కొంచెం ప్రశాంతంగా ఉన్నామని ఇక్కడికి వచ్చేసినాము. అక్కడ ఎక్కిన చెట్టు ఈమె ఎక్కబోతుంది. ఎక్కువ అర్చన వద్దు, పరువు తీసుకోవడం. అమ్మమ్మ ఇక్కడ చిల్ల అవుతుంది. అమ్మమ్మ హాయ్ చెప్పమ్మమ్మ. ఏం కాదు, పడాలి. ఎందుకు అట్లనే మంచిగా ఉన్నావు? ఇంతకన్నా మంచిగా ఉంటారా? ఏముండరు. పాపం ప్రయాతికి జ్వరం వచ్చింది గైస్. చాలా డిప్రెషన్ ఉంది. వాళ్ళందరూ కుక్ చేస్తున్నారు. అరే జుట్లు చూపెట్టమన్నారు. మీకు కొన్ని ఆర్ట్స్ చూపిస్తా. దిస్ ఈస్ ఆర్ట్.
అట్లా కాదక్క. దిస్ ఈజ్ ఆర్ట్. మేమందరం ఈరోజు ఫ్రెండ్ చేసుకున్నాము. వీళ్ళందరికీ ఫ్రెండ్ చేసింది మా శోభాంటి. శోభాంటి కనిపిస్తలేండి. హర్ మదర్ శోభాంటి. అయ్యో పుష్పం శోభాంటి. శోభాంటి చాలా బిజీగా ఉంది గాయస్. అంటే మాకు జుట్లేసింది. వీళ్ళన్నీ తలెత్తుకునేలా చేయండి, తలెత్తుకునేలా చేయండి అంటే ఈ విధంగా తలెత్తుకునేలా చేసినారు వీరు. దాని మీదకి ఎక్కువ. ఇందాక ఎక్కినావు ఎక్కువ. నించో. ఇందాక నించున్నావు కదా. అసలు భయం లేదు గాయసులు. ఎట్లా ఎక్కినా నాకు అర్థం అవుతలే. ఇది ఊగుతుంది. ఇక్కడ మొత్తం ఫీల్డ్స్ ఉన్నాయి. అక్కడ చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళలేము అనుకుంటా. అక్కడ చెరువు ఉంది. ఓవరాల్గా చాలా మంచిగా ఉంది. చిన్న ఊగుతున్నాడు. మీరు చూడవచ్చు దీని బ్రాంచెస్ ఎంత వైడ్గా స్ప్రెడ్ అయినాయి. ఆగు. దీని బ్రాంచెస్ ఎంత వైడ్గా స్ప్రెడ్ అయినాయంటే ఈ బ్రాంచ్ నుంచి ఇక్కడ ఒక బ్రాంచ్ మళ్ళీ కింద అని ఒక ట్రీ వచ్చింది. ఇంకో ఇక్కడ ట్రీ వచ్చింది. ఇక్కడ మొత్తం ఇట్లా ఈ బ్రాంచ్ అనేది ఇట్లా కింద అని ఇక్కడ నుంచి కూడా ఒక ట్రీ వచ్చింది మళ్ళీ. చాలా వైడ్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ అందరము వంటలు చేస్తున్నారు. మా వాళ్ళంతా ఎంత బిజీగా ఉండ్రు చూడు ఫ్రెండ్స్. మా దాంటి అనలాంటి వాళ్ళ చెల్లె ఆంటీ, ఈమె పుష్ప ఆంటీ ఎంత బిజీగా ఉండ్రు చూడు. ఈమె భాగ్య, అండలక్క, అనురాధ, శోభక్క, పుణ్యవత అక్క, వీళ్ళందరూ కలిసి మా గల్లీ లీడర్. ఇగో ఈమె మా గల్లీకి లీడర్ అమ్మో. ఇగో ఈమె సర్పంచి, ఇగో ఈమె ఉప సర్పంచి. వీళ్ళంతా పిల్లలు. పిల్లలు అంటే ఏం పిల్లలు కాదు, ఆంటీలే. ఇగో ఈమె అమ్మ. ఇగో పెద్ద కోతి, మా గ్యాంగ్ లీడర్ ఈయననే అస్సలు మెయిన్ చిన్ను. ఇగో మాధురి కూడా మా గ్యాంగ్ లీడర్. ఉండండి, మళ్ళీ ఇక్కడ తీసుకెళ్తాను. ఇగో ఈమె భక్తురాలండి. ఏ దేవుడు కనబడితే మొక్కుతూనే ఉంటుంది, చదువుతూనే ఉంటుంది. ఇగో వీళ్ళు చూడు ఫోటోలకు ఎంత మంచిగా పోజిస్తురు. కొండ మీద కోతుల్లాగా, చెట్ల మీద పిట్టల్లాగా. చూడాలి ఎంత ఎంత బిజీగా వండుతురు. ఆకలి అవుతుందని చెప్పి, పిల్లలకు ఆకలి అవుతుందని పటాపటు తలా ఒక చేస్తురు. మరి అవి ఎంత మంచిగా అవుతాయో తిన్న తర్వాత చెప్తామండి. ఇంకొక టెంపుల్ కూడా ఉంది. ఏ టెంపుల్ తెలీదు. మేము తిన్న తర్వాతే వెళ్ళి దర్శించుకుంటాం. ఇక్కడ ఇప్పుడు టెంపుల్స్ అన్ని క్లోజ్ చేసినారు. అది యాక్చువల్ టెంపుల్. బబ్లు కూడా వస్తుంది మాతో. మేము ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్తున్నాం మీకు చూపెట్టడానికి. ఈ చెరువు ఎట్లుంటుందో అని. చుట్టూ పొలాలు, అక్కడ చెరువు. మేము చెరువు దగ్గరికి వెళ్తున్నాం. దూరం అనుకున్నా కానీ ఓకే, దగ్గరనే ఉంది చెరువు. వావ్ నైస్. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసినాము మేము చెరువు దగ్గరికి. స్టెప్స్ దగ్గరికి వచ్చేసినాం. అటు నుంచి వెళ్దాంనా? ఎవరు అడగాలి? అక్కడ స్టెప్స్ ఉన్నాయి. వాటర్ అయితే ఓకే ఉన్నాయి. నైస్. వావ్. ఇంత సముద్రం దగ్గరికి మేము ఎప్పుడు రాలేదు. ఈ సముద్రం అంటే లేక్. comes the competition between Chinnu and Mintu. Who's gonna win?
చిన్నదే దూరం పోయింది. అవును చిన్నగా దూరం బాబు బౌలింగ్ చేసుకుంటే వేస్తున్నాడు. వచ్చినాం ఇక్కడ బాగుంది చూడడానికి. అంటే ఇక్కడ నుంచి దూకొచ్చు, అక్కడ నుంచి దూకాలని సైన్స్ ఏమో, కానీ మస్తు ఉంది గైస్ వాటర్ ఫ్లో. అవును గోల్డెన్ బీ ఫేస్, గోల్డెన్ ఫేస్. అమ్మా ఏమైనా వచ్చిందేమో అనుకున్నా. మీ వాళ్ళు కూడా ఎంట వచ్చినారు గైస్, ఆంటీలు అందరూ వస్తున్నారు. ఏ మీరు మెల్లగా, మమ్మీకి ఎత్తుకునే భయం అవుతుంది. had our lunch. Now we are heading to Vargal temple, Saraswati temple, Saraswati Devi temple. Vargallo unnam. Surroundings also very beautiful. ఏడింది ఎలా చిన్న పార్క్ ఉంది, అగో స్లైడ్ కూడా ఉంది, ఇక్కడ పార్క్ కూడా ఉంది గాయస్. అది స్లైడ్ అవన్నీ ఉన్నాయి. ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే ఇక్కడ పార్క్ ఉంది కాబట్టి కదా చిన్న. మేము ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం సరస్వతి దేవి టెంపుల్కి. లెట్స్ గో. వే టు దర్శనం, దర్శనంకు దారి. చదువు మంచిగా రావాలని పోతున్నాం గాయస్. నా చదువు అయిపోయింది అయినా కానీ మంచిగా రావాలి అని పోతున్నాం. మెల్లగా మొత్తం పీజియన్స్ ఉన్నాయి గాయస్, మొత్తం పీజియన్స్ అని వస్తున్నది. అమ్మా చాలా మెట్లు ఉన్నాయి గాయస్. చూడండి ఎంత బాగుందో వ్యూ, మస్తు ఉంది. స్టెప్స్ ఎక్కడానికి చచ్చిపోయాం మేము. వీళ్ళందరూ కిందికి వెళ్తున్నారు. అక్కడ డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళాలి. ఇప్పుడు పెట్టించుకున్నారు అటు వేసి బొట్టు. సరస్వతి విగ్రహం ఉంది చూడండి ఇక్కడ పక్కన. పోదాం, కానీ చాలా స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ వెళ్ళి దిగుదాం, అక్కడ వెయిట్ చేద్దాం. సరే చూపెడతాను ఆగండి. చూడండి అక్కడ నుంచి ఒక గణేష్ టెంపుల్ ఉండే, దానిలోకి వెళ్ళిపోయినాం మేము. ఇలా అవుతున్నాడు, హైకింగ్ చేస్తున్నాడు. కొండ మీద కూర్చుండే కోతిలాగా కర్రగా వస్తున్నాడు చిన్న మస్తు. నిజంగా అది గణేష్ స్వామిది, ఇది శనిదేవుంది. అలా దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. ఇది శివుడి గుడికి ఫ్రెండ్స్. లెట్స్ గో. వెళ్ళిపోతున్నాం. అక్కడ పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఇప్పుడు ఈ గుడికి అయితే పోతున్నాం. ఏమో నాకు తెలియదు ఏం గుడి ఇది. గైస్ మనది గుడిలో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక ఆ గుడికి అయితే పోతున్నాం. హలో ఫ్రెండ్స్, మన అక్కోళ్ళు అయితే వెళ్ళిపోయారు ఆ గుడికి. అక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం. ఇలా అడ్డదిడ్డంగా వెళ్ళొద్దు, ఇట్లా వెళ్ళాలి.
తప్పైతే వచ్చేసాము. ఇగో వేత దర్శనం ఇక్కడ ఉంది, ఈ లైన్. మన వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇటుకి వెళ్ళి పోవాలి. అగో ఆడ వెంకటేశ్వర స్వామి గుడిలో దర్శనం అయితే అయిపోయింది. ఇట్లా బయట వచ్చేసినాం. ఎందుకు అంటే ఎవరు లేరా జనాలు. ఫ్రెండ్స్ మన గుడి అయితే ఇది. అక్క నాకు అన్నికే రాలక్క. మరి వ్యూ చూడండి. వ్యూ అక్కడ చెరువు ఉంది, అక్కడ పొలాలు ఉన్నాయి. ఇందాక మనం విజిట్ చేసింది అక్కడికి. ఇందాక అక్కడికి అయితే వెళ్ళాం. ఇటు వస్తున్నాం, ఇటు వస్తున్నాం. ఇందాక మనం వెళ్ళాం కదా చెరువు, అది ఇదే అన్నమాట. అండ్ పొలాలు వచ్చేసి ఇవి. మనం ఎక్కడ ల్యాండ్ చేసినామంటే అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ దానికిదనే లంచ్ చేసినాం మనం. ఇప్పుడైతే మనం ఈ గుడి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే పోతున్నాం మన బస్ కాడికి. చూడండి ఇంత వ్యూ బాగుంది. మళ్ళీ మేము అనుకున్నవి దర్శనాలు అన్నీ అయిపోయినాయి. సో మేము ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలి. దిగుతున్నాం మేము. లాస్ట్ ఎంట్రీ ఎగ్జిట్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇగో మన అక్క అయితే వస్తుంది. ఇగో మనం ఈ పార్కులోకి పోతాం, లేకపోతే లే. ఎట్లుంది? గుడ్. సరస్వతీదేవి టెంపుల్ బాగుంది. చాలా దర్శనాలు అయిపోయినాయి, అంటే దర్శనం అయిపోయి ఇప్పుడు బస్ ఎక్కాలనుకుంటున్నాం. కానీ మాకు ఇక్కడ ఆడుకోవాలని ఉంది. కానీ మా మాట ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం గాయ్స్. బాయ్ బాయ్. మేము సక్సెస్ఫుల్గా మా ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇంటికి రీచ్ అయిపోయినాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.